నువ్వే ఇంటి మొత్తానికి గొడవలన్నిట్లికి కారణం. నీ వల్లే ప్రతి గొడవ జరుగుతుంది. నీ కారణంగానే నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచే ప్రతి గొడవలు అవుతున్నాయి. నీ వల్లే అవుతున్నాయి అని రామరాజు అనేసరికి నర్మద అయితే చాలా షాక్ అవుతూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి మామయ్య నన్ను ఇలా అనేసారు అని అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే ఏంటి అక్క మీదకి ఇలా వచ్చింది అని అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. నర్మదని అలా అనేసరికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సాగర్ అయితే మా నాన్నగారు ఏంటి ఎలా అనేసారు అని అయితే అలా బాధపడుతూ ఉంటాడు. నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది. అయితే ఈ రోజు నుంచి ఒక పని చేయి, ఇంట్లో ఏ సమస్యలు వచ్చినా నువ్వే చూసుకుంటానని నాకు చెప్పు. అలాగైతే నేను ఏ విషయాలు పట్టించుకోవడం మానేస్తాను. ఇంట్లో ఏం జరిగినా నువ్వే చూసుకో, నువ్వే ఏది చేయాలన్నా నువ్వే చెప్పు. నీ మాట మీదగానే మేము చేసుకుంటాం అని అనేసరికి నర్మద అయితే ఏడుస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. అలా ఏడుస్తున్న నర్మదని చూసి వేదవతి ఫీల్ అవుతూ ఏంటండి మీరు అలా అనేసారు అని అనేసరికి నిన్ను ఊరుకోమని చెప్పానా బుజ్జమ్మ, నువ్వు మాట్లాడుకు, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడుకు అని చెప్పేసి రామరాజు అయితే వేదవతి మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక వేదవతి అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక నర్మద అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ఎందుకు మామయ్య అక్కని అంటున్నారు, నేను తనని హెల్ప్ అడిగితేనే తను నాకు హెల్ప్ చేసింది అంతే, అందులో తనకి ఎటువంటి సంబంధం లేదు అని ప్రేమ అనేసరికి అమ్మ తల్లి నువ్వు ఏ ఉద్యోగం చేయక్కర్లేదు, నువ్వెవరిని సాయం చేయక్కర్లేదు, నిన్ను ఇంట్లో ట్యూషన్ చెప్పొద్దు అన్నాను అంటే ఏ పని చెయ్యొద్దు అని అనేసరికి శ్రీవల్లి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ప్రేమను కూడా తిడుతున్నందుకు నీ చదువు పూర్తవ్వకుండా వీడు లేపుకొచ్చి పెళ్లి చేశాడు కదా, వీడే సంపాదించి నిన్ను పోషిస్తాడు, నీకు సంబంధించినవన్నీ చూసుకొని ఇంటికి కూడా డబ్బులు ఇస్తాడు వీడే అని చెప్పేసి రామరాజు అయితే అంటూ ఉంటాడు. ఇక నర్మద ఏడుస్తూ ఉంటుంది. ఇక సీరియస్గా రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక నర్మదని అయితే ఓదార్చుతూ ఉంటారు ప్రేమ వేదవతి. ఏంటి ఇలా అయింది, ఏం చేశారే అని వేదవతి అనేసరికి నర్మద ఏడుస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ధీరజ్ వీళ్ళంతా చాలా బాధపడతారు నర్మద విషయం.